ఆదికాండము 20వ అధ్యాయము మొదటి నుండి దేవుడి వాక్యాన్ని చదువుతాం. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇది ప్రవక్త అయిన మొదటి బాటసారి అయిన అబ్రహాము తన కుటుంబంలో చోటు చేసుకున్న యథార్థ సంఘటనలు యథార్థముగా జరిగిన పరిస్థితులు ఇవన్నీ. దేవుని యొక్క పిలుపు మేరకు అబ్రహాము కానాను యాత్ర ప్రారంభం చేశాడు. ఆయన ఊరు అనే ఒక చిన్న పట్టణం నుండి కానాను అనే ఒక దూర ప్రాంతం ప్రయాణం చేస్తున్నాడు. 2వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన భార్య శారను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను తీసుకుని పోయెను. చూడండి, ఇక్కడ అబ్రహాము చేస్తున్న ఒక పని మనకు కనబడతా ఉంది. దానికంటే ముందు ఒక చిన్న వృత్తాంతం మనం చెప్పుకోవాలి. ఏమిటంటే, అబ్రహాము ఆ ప్రాంతంలో ఉన్నాడు. అబ్రహాము భార్య ఇద్దరు మాత్రమే కాదు. అబ్రహాముతో శారా ఉంది, హాగరు ఉంది, హాగరుతో పాటు ఇష్మాయేలు ఉన్నాడు. అంతేకాకుండా అబ్రహాము ఇంచుమించుగా కొన్ని వందల మంది దాసి జనముతో ఉన్నాడు. ఒక్కడే కాదు, ఆయన చాలా మంది దాసులు ఉన్నారు, దాసురాలు ఉన్నారు, వాళ్ళ ఇంట పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. గొర్రెలు, మేకలు, గొడ్లు ఇంచుమించుగా ఒక చిన్న ఊరంతా ఆయన వెంటే ఉంది. ఎంత పెద్ద సమూహం వచ్చి ఒక ప్రాంతం, మైదాన ప్రాంతం చూసుకొని గుడారాలు వేసుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు. హల్లెలూయా. అదే సమయంలో గెరారు రాజుకు తెలిసింది. ఏమనంటే, మన ప్రాంతానికి ఎవరో ఒక అతను వచ్చాడు, అతను మంది బలవంతో వచ్చాడు, బాగా గొర్రెలు, మేకలు, ఎడ్లు, దాసులు, దాస జనము, యుద్ధానికి అలవర్చబడిన యవనస్తులు చాలా మంది ఉన్నారు. బహుశా ఒకసారి ఒక కన్నేసి గమనించు అని ఎవరో రాజు గారికి చెప్పారు. రాజుగారు ఎంక్వైరీ పెట్టాడు. ఎవరెత్తనంటే ఆయన ఒక బాటసారి. వెంటనే వెళ్ళి, రాజు, ఇదిగో నీవు ఈ ప్రాంతానికి రావడానికి ఏమీ తారసపడింది? అయ్యా, నేను ఈ ప్రాంతంలో నివాసం ఉండడానికి రాలేదు. నేను కానాను వెళ్తూ దానిలో ఇక్కడ స్టే చేశాను. ఇది ఒక ఆల్ట్. తర్వాత ఇక్కడ నుంచి మరలా వెళ్ళిపోతాను. సరే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. ఎవరు అమ్మాయి? శారా. వాస్తవానికి అమ్మాయి నామా? ఎంత అప్పటికి వయసు చెప్పాలి? 90 సంవత్సరాల వయసు. 89 కరెక్ట్ వయసు చెప్పాలంటే 89 సంవత్సరాల వయసులో రాజు ఆమెను చూసి అంటున్నాడు, అబ్రహాం, ఈ అమ్మాయి ఎవరు అంటున్నాడు. అబ్రహాం అన్నాడు, ఏమైనా చెల్లెలు అని చెప్పాడు. అబ్రహాము ఇక్కడ క్రింద మనం తర్వాత చదువుదాం. ఆయన ఒక ప్రవక్త అని దేవుడే చెప్పాడు. ఆయన దైవ భయం కలిగిన వాడు, ఆయన దేవుని ఏర్పాటు పిలుపున్నవాడు. కానీ ఇక్కడ మరణ భయం కూడా ఆయనకు ఉంది. చూడండి, మరణ భయం ఉండటం తప్పు లేదు, కానీ కొన్నిసార్లు మరణ భయం అనేది మనం భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండటానికి కూడా అది సహాయం చేసింది. ఎలాగంటే, చచ్చిపోతానేమో, చచ్చిపోయి నరకానికి పోతానేమో అనే భయంతో నువ్వు కొంచెం నీతిగా బ్రతకడం ప్రారంభం చేస్తావు. కొన్ని చేయబడిన పనులు చేయకుండా మానేస్తావు. మానవలసి పొందుతాం, బాప్తిస్మం పొందుతాం, దేవునికి దగ్గరగా బ్రతుకుతాం. హల్లెలూయా.
ఇక్కడ అబ్రహాము కూడా మరణ భయం చేత తన భార్యను రాజుకి ఏమని చెప్పాడంటే చెల్లెలని చెప్పాడు. భార్యని చెప్తే ఏమైంది? భార్యని వేరే ఒక్కడ చేసుకుపోతే ఒప్పుకోడు కాబట్టి అక్కడ యుద్ధం ప్రకటిస్తారు. యుద్ధం జరిగింది. అవసరమైతే రాజుతో అబ్రహాము ఢీపడకపోతే అబ్రహాము చంపబడి అబ్రహాము భార్యని తీసుకుపోయే ప్రమాదం. అంటే అబ్రహాము చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ అబ్రహాము ఒక సంగతి గుర్తు పెట్టుకోవాలి, పిలిచిన వారు నమ్మకమైన వారని గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మకమైన వాడు. అంతకుముందు వాగ్దానాలు ఉన్నాయి. ఏమిటా వాగ్దానాలు? ఇసుక రేణువులాగా దీవిస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానన్నాడుగా. మరి భార్యని ఎలా తీసుకుంటాను అనుకున్నాడు? ఆయన ఎట్లా చంపేస్తాను అనుకున్నాడు? ఆయనకు మరణం ఎలా వస్తుందని అనుకున్నాడు? అయినా గాని మనకు వాగ్దానాలు ఉన్నా గాని కొన్నిసార్లు భయం అనేది మనల్ని పట్టి పీడిస్తా ఉంటది. హల్లెలూయా. సరే, ఇక్కడ అబ్రహాము తన భార్యను నా చెల్లెలు అని గెరార్ రాజుతో చెప్పినాక గెరార్ రాజు ఏం చేశాడంటే అబీమెలెకు, అలాగైతే నీ చెల్లెలు అంటున్నావు కదా, నేను పెళ్లి చేసుకుంటాను, నా భార్యగా చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏం జరిగిందో చదవండి. ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు రాజు వద్దకు వచ్చి, ఏ రాజా, ప్రభా, నేను అయ్యా ఏం చేశాయా? ఇదిగో నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవస్తువా? జాగ్రత్త. ఒక ప్రవక్త భార్యను ఇంట్లో చేర్చుకున్నావు, ఒక నీతిమంతుని భార్యను నీ ఇంట్లో చేర్చుకున్నావు. జాగ్రత్త, నువ్వు చచ్చిన వాడితో సమానం. అబీమెలెకు అన్నాడు 4వ వచనంలో. అయితే అబీమెలెకు ఆమెను ముట్టుకోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? వీళ్ళిద్దరూ సేవకు వచ్చినప్పుడే మాట్లాడుకున్నారండి. ఇద్దరు మనం కింద ఉంటది, ముందు కూడా ఉంటది. వాళ్ళిద్దరు ప్రభు చెప్పినట్టుగా సేవకు రాగానే ఇద్దరు అనుకున్నారు, ఏమమ్మావు అన్నాడు. ఏంటి? ఏమండి ఏంటి? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకంటే చాలా రూపసి సౌందర్యవంతురాలు, కాబట్టి నిన్ను బట్టి నన్ను ఒకవేళ చంపేస్తారేమో, వీళ్ళు చంపండిరా, భర్త లేకుండా పోతాడు, ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అంటారేమో. కనుక ఎక్కడ పోయినా నీవేమో నన్ను అన్నాని పిలువు, ఎవరన్నా అడిగినా సరే నా అన్నా చెప్పు, నేను కూడా మా చెల్లెలని చెప్తాను. ఒకవేళ నేను తీసుకుపోయినా నేను మాత్రం, ఎంత స్వార్థం, ఎంత స్వార్థం అన్నది. ఈ స్వార్థము నీతి కలిగిన అబ్రహాములో కూడా కొంచెం కనబడతానే ఉంది. నాకు చాలా బాధ. ఎందుకంత నీతిమంతుడు మరణానికి భయపడి అలా చెప్పాల్సి వచ్చింది? ఏది ఏమైనా దేవుడు గొప్ప దేవుడు అండి. ఒకటే గుర్తు పెట్టుకో, ప్రపంచానికి నేను చెప్తున్న విషయం, నీవు నేనే కాదు, వాక్యం వింటున్నాయి. ఈ ట్రిబ్యునల్ ఎంతో మంది వింటున్నారు కనుక నీవు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. నీ పాపము నిన్ను పట్టుకుంటది ప్రియ సహోదరుడా. నువ్వు పాపముతో చెలగాటమాడవద్దు. మన బాడీలో ఒక్కొక్క ప్రాంతం బాగా జలజలగా ఉన్నది, దాముకుంటూ ఏదో కారణంగా. ఈ షుగర్ లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉన్నవాళ్ళు దాన్ని గీకేటప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా ప్రశాంతంగా ఉంటది, గీకుతా ఉంటే. నీకు తెలుసో లేదో, అది సెప్టిక్ అయిపోయి ఆ గీరిన ప్రాంతంలో కాలు చేయి తీసేసిన వాళ్ళు పోకోలాలు.
అంటే గీరేటప్పుడు సమ్మగా ఉంది, సెప్టిక్ అయినాక ఎలాగైతే కాలు చేయి అవయవాలు తీసేస్తున్నారో పాపము కూడా నీకు సమ్మగా ఉంటది. దాన్ని అనుభవించేటప్పుడు చొక్కలు కనబడతాయి, నీకు చొక్కలు కనబడతాయి. ఏడ్చిన రీతి ఆడుకుని ఏడుస్తావు. మానవత్వం నువ్వు మర్చిపోతున్నావు. నీలాంటి చెల్లె, నీలాంటి కూతురనే విషయాన్ని మర్చిపోతున్నావు. నీవు దీనికి కారణం ఏంటంటే సెల్ ఫోన్ వచ్చే తప్పైన చిత్రాలు కూడా దీనికి కారణం. ఎంత నీచమైన లోకమో చూడండి, బాగా గుర్తు పెట్టుకోండి. దేవుని బిడ్డలు, నీ లోపం ఉంటే తప్ప నీకు తెలియకుండా నీ మీద అకృత్యం చేయాలని రక్షణ పొందాలని నిన్ను ముట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త. దేవుడు అన్నాడు ఆ మాట. ఏమన్నాడు తెలుసా? నువ్వు చచ్చిన వారవసమా, నీ కాడ లోపం ఉంటే దేవుడు పట్టించుకోడు. గుర్తు పెట్టుకో ఎప్పుడైనా. ఎందుకంటే ఉభయుల సమ్మతి అంటే ఇష్టపూర్వకంగా నువ్వు పాపములు దిగిపోయావు, అప్పుడు దేవుడు చర్య తీసుకోడు. నిన్ను కనుక బలవంతం చేయమని చూద్దాం, పురుషుడైనా స్త్రీ అయినా సరే, ఎవరైనా సరే నువ్వు రక్షణ పొందినాక బాప్తిస్మం పొందిన తర్వాత నిన్ను ముట్టుకోవడానికి ప్రయత్నం చేయమను, ఈ అనుమతి లేకుండా చూసుకోమని. ఇది దేవుడి వాక్యం. దేవుడు అన్నాడు, ఎలా అభిమేలెక్ ఎట్టుందో ఒళ్ళు, అయ్యా నా ఒళ్ళు బాగానే ఉంది, మనం తిమిరిగా ఉండి అమ్మాయిని తెచ్చుకున్నాను, తిమ్మిరి వదలబడతా జాగ్రత్త. అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరో? నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ, ఒక పురుషునిగా భార్య, ఆమె నిమిత్తము నీవు చచ్చిన వారవసమా అని చెప్పాను. అభిమేలెక్ అన్నాడు, ప్రభా నేను నీతిగా చేశానయ్యా, నేను యథార్థంగా పెళ్లి చేసుకున్నామని తెచ్చాను. ఆమెమో నా అన్న అని చెప్పింది అబ్రాహాముని, అబ్రాహాముని అడిగితేనేమో మా చెల్లెలని చెప్పాడు. భార్య అయితే నేనెందుకు తెచ్చుకుంటానయ్యా అన్నాడు. చదువుగా, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేశానయ్యా అని ప్రభుత్వ అంటే ప్రభు అన్నాడు. అందుకు దేవుడు, ఎస్ నిజమే, ఇందులో నీ తప్పేమి లేదు. అతడు ఆమె అన్న కాబట్టి, అతడు మా చెల్లెలు అన్నాడు కాబట్టి యథార్థ హృదయముతో దీన్ని చేసిదమని నాకు తెలుసు. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేనే నిన్ను ఆపేశాను. అందుకే కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైనా మన యథార్థత మనకు అక్కడికి వచ్చింది. నువ్వు అనుకుంటావు కానీ ఈ లోకంలో యథార్థంగా యథార్థం ఉంటే బ్రతకలేమనుకుంటాం. కాదు కాదు కాదు, యథార్థవంతుడే బ్రతికే. ప్రశాంతంగా బ్రతుకుతావు, నిశ్చింతగా బ్రతుకుతావు, సురక్షితంగా బ్రతుకుతావు, కీడు వచ్చునన్న భయం లేకుండా బ్రతుకుతావని వాక్యములో ఉంది. ధైర్యంగా ఉంటావు. యథార్థవంతులు సింహము వలె ధైర్యముగా ఉన్నారు. ధైర్యముగా ఉంది, ఇంకేం భయం లేదు. హల్లెలూయా. ఏ భయం పడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ యథార్థంగా ఉండాలంటే నీకు చాలా కష్టంగా ఉంటుంది. గుర్తుపెట్టుకొని ప్రియ సంగమా, దేవుడి బిడ్డలారా, నీకన్నా యథార్థత అన్నా రెండు తల్లి బిడ్డలు లాంటివే, అక్క చెల్లెలు లాంటి ఒక మంచి లక్షణాలే, రెండు ఒకటే. నీవు రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందకపోయినా సరే నీవు నీతిగా బ్రతకడం, యథార్థంగా ప్రవర్తించడం నువ్వు నేర్చుకోకపోతే నీ జీవితము దేవునికి దగ్గరగా ఉండలేదని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంతమంది సంఘములో ఉండలేమో అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థంగా ఉన్నారా? ఎంతమంది ఆడవాళ్ళకి నా మీద కోపం వచ్చిందో, ఈ అన్నకి ఈ మధ్య పిచ్చి లేచింది, పిచ్చి విషయాలని
చెప్తున్నాడని మీకు చాలా కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ఎంతమంది మీ భర్తలకు చెప్పకుండా దొంగతనంగా డబ్బులు దాచుకొని షేర్లు నగలు కొనేవాళ్ళు? ఇది నీతి అవుతుందా? యథార్థత అవుతుందా? కాదు. నువ్వు పాలు పిండేటప్పుడు నీళ్లు కలుపుకొని ఎన్నిసార్లు పాల కేంద్రంలో పోసావు? ఇది నీతి అవుతుందా? యథార్థత అవుతుందా? దేవుని పెట్టారా? నీకు నష్టం అంటే నీకు నష్టం. కనుక ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశ్చర్యకరుడో. నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థపు వాక్యంలో మాట ఉన్నాయి. యథార్థవంతుల ఇల్లు గొప్ప ధనమేదే. హల్లెలూయా. పొంగి పొర్లేదు నీ ఇల్లు. యథార్థంతో నేర్చుకో. ఒక్క విషయంలో నేర్చుకో. రేపు 2 విషయాలు చేయొచ్చు, తర్వాత 3 విషయాలు చేయొచ్చు. అందుకన్నాడు, ఇది అభిమేలకు నువ్వు యథార్థంగా నీ పని చేశావు, నీ తప్పేం లేదు. ఆమెని పెళ్లి చేసుకుందామని తెచ్చావు, ఆమె వేరే ఒకరి భార్య అని నీకు తెలియలేదు. అయినా 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు అప్పుడు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చవరని తెలుసుకొనమని దేవుడు చెప్పాను. ఎంత వార్నింగ్ చూడండి, మరణమే. నీవు కనుక ఆమెను తీసుకొని అప్పగించవు. నీవు మాత్రమే కావు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, నీ వారందరూ, నీ సేవకులతో సహా చచ్చిపోతారు, జాగ్రత్త అన్నాడు. వెంటనే 8వ వచనంలో, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడిరి. అబీమెలెకు అబ్రహాముని పిలిపించి, నీవు మాకు చేసిన పనేంటి? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి ఇంత గొప్ప శాపం తెప్పించినట్లుగా నేను నీ ఎడలు ఏ తప్పు చేశాను? చేయరాని కార్యములు నాకు చేసిందివి కదా అని అబ్రహాముతో చెప్పాను. మరియు అబీమెలెకు అన్నాడు, నీవేమి చూచి కార్యం చేసిదమని అబ్రహామును అడగగా, అబ్రహాం అన్నాడు, ఈ స్థలమందు. చూసారా వాళ్ళిద్దరు సంభాషణ. భయపడి అబ్రహామును పిలిపించాడు. ఏమంటే అబ్రహాం గారు, ఏంటి సార్ రాజు గారు, ఏంటి? ఏమయ్యా, ఏం పాపం చేశాను నేను? నా మీదకి ఎంత పెద్ద పాతకం తెచ్చావు. రాత్రి దేవుడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వేమో సామాన్యుడు కాదంట, నువ్వు ప్రవక్త అంట, దైవజనుడు అంట, ఆమె నీ భార్య అంట, నాకాడ ఎందుకు దాచావు? ఎందుకు ఇలాంటి పని చేశావంటే అప్పుడు అబ్రహాం అంటాడు, ఏమంటాడు తెలుసా? 11వ వచనం, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేకపోవడం నేను గమనించాను కనుక నా భార్య నిమిత్తము. అదండి ఆయన హృదయంలో ఉద్దేశం. నా భార్య నిమిత్తం మీరు నన్ను చంపుతారేమో. ఈ ప్రాంతంలో వారికి దేవుని భయం లేదు, అందుకని నేను అలాగ చేశాను. అంతేకాకుండా నిజంగా శారా నాకు చెల్లెలనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రికి పుట్టింది కానీ నా సొంత తల్లికి పుట్టిన అమ్మాయి కాదు. కాబట్టి ఆమె నాకు భారీగా మారిపోయింది అన్నాడు అబ్రహాం. అంటే ఒక రీతిగా చెప్పాలంటే యథార్థంగా చెప్పాడు. మీరు అనుకోవచ్చు, అప్పుడు చెల్లెలే కదండి, చెల్లెలు ఎందుకు చేసుకున్నాడు అబ్రహాం? వాస్తవానికి అప్పటికి అలాంటి చిన్న ఆ సిస్టమ్ రాలా, ధర్మశాస్త్రం లేదు. అట్లాగా అనుకుంటే ఆదాముకి ఎంతమంది పిల్లలు చెప్పరే? ఇద్దరు. ఒకరేమో కయ్యను, మరి హేబెలు వచ్చాడు. కయ్యనే పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని ఎక్కడ నుంచి వచ్చింది అమ్మాయి? ఇప్పుడు ఆలోచన చేసావా?
చెల్లెలే. అంటే అప్పుడు అది తప్పు కాదు, తప్పని దేవుడు చెప్పలేదు. రెండోది ధర్మశాస్త్రం లేదు. ఒక అతనికి ఒకే భార్య అని కూడా సిస్టం లేదు. ధర్మశాస్త్రం రాకముందు ఎంతమందినైనా చేసుకో, అది తప్పే లేదు. దేవుడు పట్టించుకోలేదు. ప్రజలు కొంతమంది పోగైనాక తనకు పరిశుద్ధమైన జనాంగాన్ని ప్రత్యేకపరుచుకొని వాళ్ళకి నియమాలు శిష్టాలు చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే వాస్తవానికి అబ్రహాముకి ఆమె చెల్లెలే. 11వ వచనం, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నాకు అన్నవుతాడని నన్ను గురించి చెప్పము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదేనని నేను నా భార్యతో చెప్పాను రాజు గారు. అప్పటి నుంచి మేమిద్దరు ఇలాగనే చేస్తున్నాం. 14వ వచనం చదువు. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాస దాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. ఒక చిన్న నష్టం, ఒక చిన్న శోధన వచ్చినట్టే ఉంది, కానీ ఆ శోధనలో అబ్రహాము శారాలు మళ్ళీ వెనక్కి తిరిగి పోకుండా నిలబడి దేవుడి కృప మీద ఆధారపడినందువల్ల తన భార్యను ముట్టుకోకుండా దేవుడు చేయటం మాత్రమే కాకుండా ఇంకా ఏం చేశాడంటే రాజులు సైతం భయపడేటట్టు చేసి రాజులు కూడా వచ్చి అబ్రహాముకు బహుమానాలు ఇచ్చేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. దేవుడైనా రాజు చెప్పాడు, అయ్యా నువ్వు నా జోలు రావాకనైనా, నీ జోలు నేను రాను, ఎట్నో బతికి బట్ట కట్టాం, రాత్రి మమ్మల్ని చంపేసేవాడు దేవుడు. అందుకని ఇదిగో నీకేం చేస్తున్నాను, గొర్రెలను ఎడ్లను దాసదాసి జనాన్ని నీకు ఇస్తున్నాను, నీ భార్యను కూడా నీకు ఇస్తున్నాను, దయచేసి నీ దారిలో పోయి నా జోలు రావాక అని చెప్పాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. 15వ వచనం, అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు నీవు కాపురం ఉండొచ్చు. మరియు అతడు శారాను చూసి అన్నాడు, ఏమమ్మా శారా, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా. 1000 రూపాయలంటే మాటలా? ఆ రోజుల్లో 1000 రూపాయలంటే ఇప్పుడు కాదు, 1 కోటి రూపాయలేమో, బహుశా ఇంకా ఎక్కువేమో, 10 కోట్లు తెలియదు మనకు. 10 కోట్లు, 10 కోట్ల రూపాయల డబ్బు అబ్రహాముకి ఇచ్చి శారాన్ని పశ్చాత్తపడి క్షమాపణ అడిగి, అమ్మా క్షమించు, నిజంగా నాకు తప్పు లేదమ్మా. ఎంత రాజు ఎందుకు భయపడ్డాడంటే దేవుడు రాజుని గద్దించాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నీ కోసం నేను రాజులను గద్దించదను. హల్లెలూయా. గద్దిస్తాడంత దేవుడు. నీవు దేవుడి కోసం రోషం కలిగి బ్రతికితే, నీవు దేవుడి కోసం యథార్థంగా బ్రతికితే, నువ్వు దేవుడి కోసం నీవు త్యాగం చేసి ముందుకు వస్తే, మనుషులను చూడకుండా వస్తే, నీ కోసం రాజులను అధికారులను ప్రభు గద్దిస్తాడు. హల్లెలూయా. గడగడ వణుకుతారు. ప్రియ దేవుడి బిడ్డారా, అబ్రహాము చూసి రాజులు గడగడ వణికి గొర్రెలు మేకల గొడ్లు డబ్బుతో సహా దాసదాసి జనముతో సహా బహుమానంగా ఇవ్వడం మాత్రమే కాకుండా తన భార్యను కూడా అప్పగించి ఆయన అంటున్నాడు చివరిగా, అమ్మా దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాడు. 17వ వచనంలో దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి, పిల్లలు మాకు ఎందుకు పుట్టట్లేదని. ఒక కారణం ఇక్కడ ఉంది. ఏమిటా కారణం అంటే,
నీతిమంతులైనటువంటి వారి భార్యలను నువ్వు ముట్టుకుంటే ఈ గర్భాన్ని మూసిపడేస్తాడు దేవుడు. అంటే వారి ప్రమేయం లేకుండా ఒక యథార్థవంతుడైన భార్య, ఒక నీతివంతుని యొక్క భార్య, ఒక దేవుని పేరు పెట్టుకున్న యేసుక్రీస్తు బిడ్డ యొక్క భార్యను ఎవరైనా అన్యాయముగా ముట్టుకుంటే, ఇదిగో అబ్రహాము భార్యను ముట్టుకున్నందుకు దేవుడు అబీమెలెకు భార్యను, అబీమెలెకు పని వాళ్ళను అందరిని కొట్రాలను చేసి పడేశాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు పశ్చాత్తాపడండి, మీకు విరుగుడు ఉంది. మీరు పశ్చాత్తాపడండి. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ యొక్క వ్యభిచారపు క్రియలు నీ బిడ్డలకు సంతానం లేకుండా చేస్తాయి. నువ్వు పశ్చాత్తాపడాలి. నాకు పుట్టాను అనుకుంటావేమో, నీకు పుట్టిన పిల్లలకు రేపు పుట్టకపోవచ్చు. నువ్వు పశ్చాత్తాపడాలి. అబ్రహాము ప్రార్థన చేశాడు, యేసయ్యా అబీమెలెకు దోషము క్షమించు, అబీమెలెకు భార్యను మీరు ముట్టండి, వీరు బిడ్డలు లేకుండా కొట్రాలుగా ఉన్నారని ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంకొకసారి 17వ వచనం చదువుతాను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలను కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో జాగ్రత్త మూసేస్తాడు. మూసేస్తాడు. ఈ పాపానికి శిక్ష, గర్భం మోయబడింది. ఓ తల్లులారా, మీరు పశ్చాత్తపడకపోతే రేపు నీ బిడ్డలు, మగ బిడ్డలైనా ఆడబిడ్డలైనా వాళ్ళకి బిడ్డలు కలగాక రాళ్ళుగా మారిపోయే ప్రమాదం. మీరు పశ్చాత్తపడాలి. ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. 4 తరాల దోషం. నేనే ఉన్నాననుకోండి, మీరు మీ గురించి చెప్తే బాధపడతారు. నేనున్నాను. నా తండ్రి తరపు 4 తరాలు, నా తల్లి తరపు 4 తరాల దోషం నా మీద. నా తల్లి తరపున నా తల్లి, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు 4 తరాలు. ఇది నా తండ్రి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు 4 తరాలు. ఇటు 4 నేను అనుభవించాను. కొన్నిసార్లు అనుకుంటాం, మా నాన్న నీతిమంతులు, మా నాన్న నీతిమంతులు, మా నాన్న నీతిమంతులు, లేదు తాగుబోతులు లేదు, కానీ నేను తాగుబోతులు. మా అమ్మలు అనుకుంటారు, అరే ఎవరు మా వంశంలో తాగుబోతులు లేదే, వీడెందుకు తయారాడంటే ఈ 4 తరాల్లో ఒకడు ఉంటాడు. ఎవరు అది వచ్చింది నాకు. ఇది కూడా ఎవరో ఒకరు ఉన్నారు. కాబట్టి ఈ సంగమా గుర్తు పెట్టుకొని అంతటితో ఆగిపోవాలా. 4 తరాలు అన్నారుగా, నేను 1 తరం. నాకు ముందు మా అమ్మ తరం ఉందిగా, మా అమ్మకు మళ్ళీ 4 తరాలు ఉన్నాయి. అట్లా 4 తరాలు చూసుకోవాలా. ఎంత దోషం మన మీద ఉంటుందో తెలుసా? అందుకే వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు చాలా మంది. గుర్తుపెట్టుకోండి, చాలా కారణాలు ఉంటాయి. ఒకటే నేను చెప్పను. మన వ్యాధిగ్రస్తులు అయిపోవడానికి, మన పిల్లలకి బిడ్డలు పట్టకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. శారీరక కారణాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన పొరపాట్లు ఉన్నాయి, పెద్దల దోషాలు ఉన్నాయి, సాధారణ క్రియలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం పరీక్ష చేసుకోవాలి. మీరు ప్రార్థనలో ముందుకెళ్ళేటప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నాలాంటి ఒకరి ద్వారా మీకు తెలియజేస్తా ఉంటాడు. మీరు అనుకోబాకండి, ఏమైందని వాళ్ళు చేసినప్పుడు నేను చేస్తే ఏమైందని. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు చేయబాక, నువ్వు సేఫ్ అయిపోతావు. పాపనగా అలా ఒకటే నీకు గుర్తొచ్చింది, ఆ వ్యభిచారమే గుర్తొచ్చింది, వేరేది గుర్తురావు. పాపనగా చాలా ఉన్నాయి, అది ఒక్కటే నీకు కనపడేది. ఏది నువ్వు చేయబాక, దూరంగా ఉండు. నీవు నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఒక్క మాట నేను చదివి నేను ప్రార్థన చేస్తాను. 112వ కీర్తన, 112వ కీర్తన మొదటి నుంచి ఒకళ్ళు చదవండి. చక్కని మాటలు ఉంటాయి అధ్యాయం అంతా కూడా. యెహోవాను స్తుతించండి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశపు వారు
దీవించబడతారు. కలమి, సంపద. ఇంకా అక్కడ చదివింది చాలా ఉన్నాయి. దేవుడు తరగని గొప్ప ధరనిది ఆశీర్వాదం నీ ఇంట్లో పెడతాడు. వీటిని దూరంగా ఉంటే, యథార్థంగా బ్రతకడం నేర్చుకుంటే, ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకుంటాం.